అధిష్టానం అనుమతివ్వదు, పదవుల భర్తీ జరగదు, నేతల నుంచి ప్రెజర్ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవొకటి, మంత్రి పదవులు 6, నామినేటెడ్ పోస్టులు ఒక 100 వరకు ఉండొచ్చు. ఇవన్నీ భర్తీ చేయాలంటే అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అధిష్టానం అనుమతి మస్ట్. అందుకే వరుస పెట్టి ఢిల్లీకి వెళ్తూ వస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయినా పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఈసారైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఒకవేళ అధిష్టానం ఓకే అంటే పీసీసీ అధ్యక్షుడు అయ్యేదెవరు? అమాత్య పదవి దక్కే ఆ అదృష్టవంతులు ఎవరు? 6 మంత్రి పదవుల భర్తీ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇవి 3 కాంగ్రెస్ పార్టీలో డైలీ ఎపిసోడ్ అయిపోయాయి. ఆశావహులకు సర్ది చెప్పడం ఓవైపు, అధిష్టానం అనుమతి కోసం ప్రయత్నాలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. అందుకే వరుసపెట్టి ఢిల్లీ టూర్లు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సోనియాను కూడా కలిసి వస్తున్నారు. అయినా పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు మరోసారి హస్తినబాట పట్టారు ముఖ్యమంత్రి. చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్న పీసీసీ చీఫ్ అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాన్ని అధిష్టానంతో డిస్కస్ చేయనున్నారు. పీసీసీగా కొత్త వారికి అవకాశం, మంత్రివర్గంలోకి మరికొందరికి చోటుపై ముఖ్య నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండటంతో పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు పీసీసీ చీఫ్ ను నియమించాలని చూస్తోంది హైకమాండ్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారు. పీసీసీ చీఫ్ గా, సీఎం గా 2 పదవుల్లో కొనసాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 27తో పీసీసీ చీఫ్ గా రేవంత్ 3 ఏళ్ల పదవీ కాలం ముగిసింది. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండటంతో పీసీసీగా బీసీ లేదా ఇతర వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. పీసీసీ చీఫ్ పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కలేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని బలరాం నాయక్ కోరుతున్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పీసీసీ రేసులో ఉన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. నేతల పోటీ ఎక్కువ కావడంతో ముఖ్య నేతలు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఒక నేతకు ఒక పదవి రూల్ అప్లై చేస్తే పీసీసీ చీఫ్ నియామకానికి, మంత్రివర్గానికి ముడిపడి ఉంటుంది. మంత్రివర్గంలో చోటు కోసం ఏకంగా 12 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో 4 మాత్రమే భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. 2 బెర్తులను అలాగే ఖాళీగా ఉంచి మిగతా సమీకరణాలను బట్టి భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే ఈ 4 బెర్తులను భర్తీ చేయడం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, శ్రీహరి ముదిరాజ్, మైనంపల్లి రోహిత్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అమాత్య రేసులో ఉన్న 12 మందిలో ఎవరికి అవకాశం దక్కనుందనేది ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్ గానే ఉంది. పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. తెలంగాణ పీసీసీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పీసీసీలుగా కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది. తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి పీసీసీ అంశాన్ని తేల్చేయాలని హైకమాండ్ భావిస్తోంది.
అందుకే రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ కానుంది. ఈసారైనా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం వ్యవహారం కొలిక్కి వస్తుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.